దేవరకొండ పట్టణ ప్రజలకు మరియు నియోజకవర్గ ప్రజలకు అందరికీ నమస్కారము. నేను డాక్టర్ విజయ్ కుమార్, వినాయక్ హాస్పిటల్, దేవరకొండ భవిత డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ హాస్పిటల్ కింద హాస్పిటల్. ఈరోజు ఇప్పుడు ఈ సమ్మర్లో జాగ్రత్తల గురించి చెప్పడం కోసం నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎవ్రీ ఇయర్ ఈ సమ్మర్లో టెంపరేచర్స్ బాగా హై అవుతున్నాయి. ఇవి సరిగా అవగాహన లేక చాలామంది రెగ్యులర్గా వర్క్ చేసుకునే వాళ్ళు వీళ్ళు సరిగా జాగ్రత్తలు తీసుకోక చాలామంది ప్రాణాలు కోల్పోవడం, చాలా హెల్త్ ఇబ్బందులు పడి ఎఫెక్ట్ అవ్వడము, దాంతో సఫర్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చూస్తున్నాము రెగ్యులర్గా. సో ముఖ్యంగా ఈ మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చాలా హై టెంపరేచర్స్ ఉంటున్నాయి. ఈ హై టెంపరేచర్స్ వల్ల బాడీలో టెంపరేచర్స్ పెరిగిపోయి రకరకాల మార్పులు వచ్చి ఈ డీహైడ్రేషన్కి లోనయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు వృద్ధులు ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు. ఇది తొందరగా వీళ్ళు సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎండకు దూరంగా ఉండాలి. బట్టలు కూడా చాలా లూజ్ బట్టలు వేసుకోవాలి, వీలుంటే క్యాప్ ధరించాలి. మరీ అత్యవసరం అయితే తప్పించి బయటకు అసలు వెళ్ళవద్దు. అసలు వీళ్ళు ఈ టైంలో వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈ టైంలో ఈ ఊర్లలో వ్యవసాయ కూలీలు ప్లస్ ఈ కరువు పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఇన్ టైంలో వెళ్ళి చేసుకోవడం మంచిది. 10 గంటల లోపు పొద్దున, సాయంత్రం 4-4:30 దాటిన తర్వాత చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ 10 నుంచి 4 గంటల మధ్యలో వర్క్ చేసుకునే వాళ్ళకు చాలా ఈ టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల బాడీలో రకరకాల మార్పులు వచ్చి ఈ డీహైడ్రేషన్కి లోనయ్యి తల తిరగడము, వాంతులు రావడము, హార్ట్ బీట్లో మార్పులు రావడము ఇట్లాంటివి జరిగి ప్రాణాపాయ పరిస్థితి కూడా పోయే అవకాశం ఉంది, కోమాలకు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వీళ్ళంతా రెగ్యులర్గా ఈ ఇంట్లో టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అవ్వకుంటే ఇంట్లో కూడా మళ్ళీ వాటర్ తాగడం, వాటర్ సమపాలనలో తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఈ కాలంలో ఎక్కువ నాన్ వెజ్, ఆల్కహాల్, చికెన్, మటన్ ఇట్లాంటివి కూడా తక్కువ తీసుకుంటే బెటరు. ఫ్రైడ్ ఫుడ్స్, ఇట్లాంటి అవుట్ సైడ్ ఫుడ్స్ కూడా వాటి నుండి కూడా వచ్చే ఇన్ఫెక్షన్స్ లేకపోతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఫుడ్ పాయిజన్ తోటి కూడా చాలామంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇంకోటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే మనం ఇంట్లో ఉండి కొంత చల్లని వాతావరణంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చెట్ల కింద ఉండడం, కూలర్లు, ఏసీలు, పిల్లల్ని బయట ఎండలకు ఆడుకొని వెళ్ళడానికి పంపించద్దు, చూసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇది ఒక లెవెల్ దాటిపోయి డీహైడ్రేషన్లోనే సన్ స్ట్రోక్ తగిలిందంటే మాత్రం ప్రాణాపాయ పరిస్థితి పోయే ఛాన్స్ ఉంటుంది. బాడీలో చాలా మార్పులు వస్తాయి. ఇంకొకటి, చాలామంది ఎండకు పోయి వచ్చి సడన్గా ఫుల్ ఒకటేసారి వాటర్ తాగుతారు. అట్లా వాటర్ తాగడం, ఒకేసారి తాగడం వల్ల కూడా బాడీలో చాలా ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, సోడియం లెవెల్స్ పడిపోయి ఒక్కొక్కసారి ఫిట్స్ రావడము, కోమాలకు పోవడం కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంకొకటి ఏంటి, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్, చాలామంది జ్యూసెస్ అని బయట తాగుతారు, అవి కూడా కరెక్ట్ కాదు. ఇంట్లోనే నిమ్మకాయ రసం చేసుకోవడము, మజ్జిగ చేసుకోవడము, చల్లని కుండ నీళ్ళు ఇట్లాంటివి తాగడము చేయాలి. కొబ్బరి నీళ్ళు లాంటివి తాగాలి. కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, ఆహారాలు తీసుకోవడం మంచిది. బాగా హెవీగా అరగని ఫ్యాటీ ఫుడ్లు, చికెన్, మటన్, ఫ్రై ఐటమ్స్ ఇట్లాంటివి తీసుకోకుండా ఉంటే మంచిది. ఈ మధ్యలో న్యూస్ ఇస్తున్నారు, ఆల్మోస్ట్ ఈసారి 45 to 55 degrees పోయేంత ఛాన్స్ ఉందంట. కాబట్టి చాలా చాలా జాగ్రత్త ఉండాలి. బట్టలు కూడా లూజ్ బట్టలు వేసుకోవాలి, క్యాప్ ఇట్లాంటివి ధరించాలి. ఈ స్కిన్ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం మంచిది. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటుంది అనుకుంటాను. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే, చాలామంది బీపీ, షుగరు, హార్ట్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్ వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అస్సలు వెళ్ళొద్దు. వీళ్ళు ఏమాత్రము ఎక్కువ ఎక్స్పోజ్ అయినా కూడా మళ్ళీ అన్ని హార్ట్ ఎఫెక్ట్ అవ్వడము, కిడ్నీలో మార్పులు రావడము, ఇవన్నీ కూడా ఇబ్బందులకు గురయ్యి హాస్పిటల్ పాలయ్యి ప్రాణాపాయ పరిస్థితి పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సన్ స్ట్రోక్ నుంచి దూరంగా ఉండాలి అంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.